నీకు ఎంత సమయం ఇచ్చాను, ఎంత ఆరోగ్యం ఇచ్చాను కదా, నీకు కావలసినవన్నీ ఇచ్చాను కదా. ఇదా నువ్వు నన్ను ప్రేమించిన విధానం, ఇదా నువ్వు దేవుని సన్నిధికి వచ్చే విధానం, ఇదా నువ్వు చేసిన భక్తి అని దేవుడు తప్పకుండా ఒక రోజున లెక్క అడుగుతాడు. మనందరము దేవునికి లెక్క చెప్పవలసిన వారి వలె నమ్మలేదా? ప్రతి ఒక్కరికి దేవుడు లెక్క అడుగుతాడు. మనకిచ్చిన సమయాన్ని గురించి దేవుడు లెక్క అడుగుతాడు, మనకిచ్చే ధనాన్ని గురించి దేవుడు లెక్క అడుగుతాడు, మనకిచ్చిన ఆరోగ్యాన్ని గురించి లెక్క అడుగుతాడు, మనకిచ్చిన కుటుంబ సభ్యులను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి దాని గురించి దేవునికి లెక్క చెప్పాలి. మనం లెక్కపత్రం లేని వాళ్ళు కాదు. ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదులే, ఏ టైంలో అయినా పర్వాలేదులే, పాస్టర్ గారు ఏం అడగరు, పాస్టర్ గారు అడుగుపాలు చేస్తారు, కొంచెం లేట్ అవుతుంది, మనం లేట్గా వెళ్ళినా పాస్టర్ గారు ఆయన పరిచర్యను బట్టి కొంచెం లేటుగా రావచ్చు, కానీ మరి నీకు నువ్వే పరిచర్య చేసేస్తున్నావు. సమయానికంటే ముందుగానే రండి, తీర్మానం చేసుకోండి. కనీసం ఈ నూతన సంవత్సరంలోనైనా ఓ మంచి తీర్మానంతో మీరుంటే తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ కుటుంబం మీదకి వస్తాయి. ప్రభువా, ప్రతి ఆరాధనకు, ప్రతి ఉపవాస ప్రార్థనకు, ఏ కూడిక అరేంజ్ చేసినా ఆ కూడికకు ఒక 5 నిమిషాలు ముందే ఉండాలి. 5 నిమిషాలు వెనక వెళ్ళకూడదు.